ఎదుగుదల గురించి దావీదు భక్తుడు ఒక చక్కటి మాట చెప్పాడు. మీరు బైబిల్ ఉంటే కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని చెప్పాడు. దయచేసి గమనించాలి, మదనపల్లి చాలా విస్తీర్ణం కలిగిన పట్టణం. మనము ఎక్కడో ఒక చెట్టును తీసుకెళ్ళి ఎక్కడో స్థలంలో నాటి ఆ చెట్టుని రోజు వెళ్ళి చూద్దాం. రోజు వెళ్ళి చూస్తే ఆ చెట్టు అంత 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 పెరుగుతూ ఉంటుంది. అవునంటారా? అవుననే వాళ్ళు చేయి పైకెత్తండి. వెరీ గుడ్. మీ మొఖాలు, దానికి నీళ్లు లేవు, ఎరువు లేదు. మీరు చూడే ఎంతమంది చేతులు ఎత్తినారు. ఇట్లా ఇట్లా పనికిరాని దానికి చేతులు బాగా ఎత్తారు. ముందుకు వచ్చేయండి, ముందుకు రండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు అభివృద్ధి చెందుతారు అంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడని. దేవుని వాక్యాన్ని బాగా చదవండి, వాక్యాన్ని బాగా ధ్యానించండి. ఆ విధంగా వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉంటే అతన్ని ఏమంటారంటే ధన్యుడు అంటాడు. తరువాత ఏమంటాడంటే అతడు ధన్యుడు అని చెప్పి, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడని. నీటి కాలువల ఓరను నాటబడిన వాడై తన కాలమందు, ఎప్పుడు పడితే అప్పుడు కాదు, తన కాలమందు. ప్రతి చెట్టు కూడా తన కాలమందు ఫలమిస్తుంది, కానీ ఆ కాలంలో ఫలాలు ఇవ్వవు. ఇప్పుడు చింతకాయలు కాయమంటే కాస్తుందా? కాయవు. దయచేసి వినాలి. ఇప్పుడు హైబ్రిడ్ వచ్చింది కాబట్టి ఏ కాలంలోనైనా ఏ పంటలైనా పండిస్తారు. దేవుని పిల్లలు గమనించాల్సింది, దేవుడు ఎటువంటి వాడంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతూ దాన్ని ధ్యానిస్తూ ఆనందించేటటువంటి వారిని నీటి కాలువల దగ్గరికి వెళ్ళి నాటుతాడు ఆయన. ఎక్కడ తీసుకెళ్ళి నాటుతాడు వాళ్ళని? ఎప్పుడు నీళ్లు పారే ఆ కాలువ దగ్గర నాటుతాడు ఆయన. ఎప్పుడు నీళ్లు పారే ఆ చెట్టు దగ్గర, ఆ కాలువ దగ్గర నాటితే చెట్టు రోజు నేను చెప్పినట్లు అంత 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 ఇంత పెద్దదై ఒకరోజు చెట్టు అంతా కూడా కాపు కనిపిస్తుంది. దేవుణ్ణి మనం ఎప్పుడు నాకు అభివృద్ధి దయచే అని అడగాల్సిన పని లేదు. దేవుణ్ణి ఎప్పుడు నా అవసరాలు తీర్చు అని అడగక్కర్లేదు. దేవుణ్ణి ఎప్పుడు ప్రభ నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని కూడా అడగాల్సిన పని లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. చూడండి, ఈ మాట చాలా విచిత్రమైన మాట. నా భార్యను చూసి నేను ఆనందిస్తాను, నా పిల్లల్ని చూసి నేను ఆనందిస్తాను, నాకుండే ఉద్యోగాన్ని బట్టి నేను ఆనందిస్తాను, నాకున్న పొలాన్ని బట్టి నేను ఆనందిస్తాను. ఎందుకంటే పక్క వాళ్ళకి చాలామంది పొలం లేదు, నాకు పొలం ఉంది, నాకు ఎకరం పొలం ఉందిరా, ఆనందిస్తాను. చాలామంది చెప్తారు నా భార్య అట్లా ఇట్లా అని, నా భార్య చాలా మంచిదిరా అని నేను ఆనందిస్తాను. దయచేసి అన్నిటిని బట్టి ఆనందిస్తాము, కానీ యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించేవాళ్ళుగా ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రాన్ని అంటే ఆయన వాక్యాన్ని బట్టి ఆనందించేటట్టు ఉండాలి. ఎట్లా ఆయన వాక్యాన్ని బట్టి ఆనందించాలి? ఇక్కడ కూర్చున్న మనము రకరకాల మనుషులు,
రకరకాల మనస్తత్వాలు, రకరకాల పాపాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు మనలో ఎన్నో ఉన్నాయి. నేను ఇంకొకరికి సెట్ అవ్వను, వారు నాకు సెట్ అవ్వరు. ఈ రీతిగా రకరకాలైన మనస్తత్వాలు, భావాలు, ఆలోచనలు, తలంపులు ఇన్ని కలిగి ఉన్నటువంటి మనల్ని గూర్చి చెప్తాడు. అయ్యా అంటారు, ఈమె నాకు తలకాయ నొప్పి అని అంటాడు. ఆమె అంటుంది, ఈడు పోతే బాగుండు, అనవసరంగా ఈడు తగులుకున్నాడు నన్ను అని ఇట్లా మాటలన్నీ వింటాం. బైబిల్ ఏమంటుందో తెలుసా? నీకు ఆనందము ఒక మనిషి నీతో కలిసినప్పుడు కాదు, కానీ ఆనందం ఎప్పుడంటే దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు ఆనందించబడతావు అంటాడు. యెహోవా ధర్మశాస్త్రము నిన్ను ఆనందింపచేస్తా వస్తుంది అంటాడు. వాక్యాన్ని ఎంత చదివితే ఆ వాక్యం నిన్ను ఆనందంగా పెడతాది. వాక్యాన్ని ఎంత చదివితే వాక్యం నిన్ను ఆనందంగా పెడతాది. కొంతమంది బైబిల్ ఎత్తుకొని లబ 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 అని చదివేసుకుంటారు. దయచేసి వినాలి. 10 అధ్యాయాలు చదివేసినారా ఈ పొద్దు? ఈ నెల లోపల బైబిల్ని నేను కంప్లీట్ చేసేయాలనుకుంటాడు. లేకపోతే ఈ 2 నెలలలో 3 సార్లు నేను బైబిల్ చదివేయాలని చదివేస్తాడు. ఓ రబ 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 అని చదివేస్తాడు. ఏం చదివినావు అని అడిగితే కీర్తనలు చదివినా. అదే ఏం చదివినావు అంటే కీర్తనలు. అదే నేను అడిగేది, ఏం చదివినా అంటే కీర్తనలు. అంటే ఈ ధర్మశాస్త్రము ఎవరంటే దేవుడు. ఒక మనిషితో మనం మాట్లాడేటప్పుడు, ఎరా బాగున్నావా, నీ పెళ్ళాం బాగుందా, నీ కొడుకు బాగున్నాడా, అన్నం తింటివా, డబ్బులు ఉన్నాయా, ఎప్పుడు పోతావు, ఎప్పుడు వస్తావు అంటే వాడు ఏమనుకుంటాడు, ఎవడో ఎర్రోడు తగులుకున్నాడే నాకు, నేను చెప్పేది ఏం వినడం లేదే అని అనుకుంటాడు. దేవుడు మనం వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా వచనాన్ని చదువుతూ వస్తే దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఇన్ని అధ్యాయాలు చదివాను అనే లెక్క కోసం కాకుండా ఈ ధర్మశాస్త్రాన్ని నేను చదివేటప్పుడు ఇందులో ఉన్న దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడుతూ వచ్చాడు. నా తప్పును చెప్పాడు, నా పాపాన్ని చెప్పాడు, నా లోపాన్ని చెప్పాడు. అది నేను సరిచేసుకున్నాను. నా దేవుని ఎదుట దాన్ని నేను సరిచేసుకున్నాను. ఎంత గొప్ప సమాచారమో ఆలోచించాలి. కాబట్టి భక్తుడు అంటాడు, అందరినీ ఆయన నీటి కాలువల యోరను నాటడు. ఎవరిని నాటుతాడంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. రాత్రి పగలు దాన్ని ధ్యానం చేయాలి. నువ్వు పడుకున్నప్పుడు కూడా ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలి. నువ్వు ఒకవేళ ఖాళీగా ఉన్న సమయంలో ఆ వాక్యాన్ని గుర్తు తెచ్చుకొని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. దివారాత్రము పగలు రాత్రి వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే అటువంటి వాణ్ణి తీసుకెళ్ళి నీటి కాలువల ఓరను వాణ్ణి నాటుతాడు. నీటి కాలువల యోరను వాణ్ణి నాటి, బైబిల్ చెప్తుంది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా దేవుడు వాణ్ణి చేస్తాడని చెప్తాడు. ఆకు వాడదు, ఫలమిస్తూ ఉంటాడు. ఆకు వాడక చెట్టు ఆకు వాడకుండా ప్రసక్తే లేదు. ఆకు వాడాలి, ఆకు రాలాలి, కొత్త చిగురు పెట్టాలి, మళ్ళా ఆకులు రావాలి, ఈ రీతిగా. అయితే ప్రభు అంటాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా నీవుంటావు అని ప్రభు సెలవిచ్చాడు. చూడండి అభివృద్ధి ఎంత బాగుందో. ఈ రోజు నుండి మనం చేయాల్సిన పని, ఒకటి, నువ్వు ఇసుకలో కడుతున్నావా లేక బండ మీద కట్టుకుంటున్నావా? రెండవది, దేవుని వైపే చూడాలి. ఆ దేవుని వైపు చూసిన వాడు చనిపోతే అతన్ని తీసుకెళ్ళి దేవదూతలు తీసుకెళ్ళిపోయారు. బాగా లోకంలో అనుభవించిన వ్యక్తి చనిపోయాడు మంచి సుఖవంతంగా.
మంచి భోజనాలు, మంచి దుస్తులు కలిగి చనిపోయాడు. ఆయన మనుషులు తీసుకెళ్ళి పాతిపెట్టారు. అది అంతవరకే తెలుసు. దేవుడు తీసుకెళ్ళిన దేవదూతలు అతని అబ్రహాము రొమ్మున ఆనుకునేటట్టు చేశారు. మనుషులు పాతిపెట్టిన ఈ వ్యక్తి యాతనా స్థలంలోకి వెళ్ళాడు అంటాడు. యాతనా స్థలం. చూడండి, దేవుని పిల్లలు బాగా వినాలి. 2 విషయాలు. ఇసుకలో కట్టుకుంటున్నావా, బండ మీద కట్టుకుంటున్నావా? రెండవది, నీవు దేవుని చూస్తూ ఎదుగుతున్నావా? పరిస్థితుల్ని చూడద్దు. దయచేసి పరిస్థితుల్ని చూడద్దు. ఎప్పుడైనా మనం చనిపోయేదే. ఎంతో కాలం మనం బ్రతకం. మనం ఎప్పుడైనా చనిపోయేదే. పేదరికం కానీ, ఐశ్వర్యం కానీ, ఆరోగ్యం కానీ, అనారోగ్యం కానీ, దేనికైనా తట్టుకొని ప్రభు వైపు చూస్తూ ఉంటే ఒక్కరోజున ఆయన దూతలు మనల్ని తీసుకెళ్తారు. పరిస్థితులను చూడకుండా ప్రభు వైపే చూసేది నేర్చుకోవాలి. మూడవది, దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించాలి. దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించాలి. నాకు ఎకరం పొలం ఉంది, నాకు బంగారు కేజీ ఉంది, లేకపోతే నాకు అది ఉంది, ఇది ఉంది. వీటిని బట్టి మనము ఆనందిస్తే దానివల్ల ప్రయోజనమే లేదు, దానివల్ల లాభం లేదు. దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించువాడు ధన్యుడు. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడకుండా తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. ఆ వ్యక్తి ఏ కాలంలో ఆయన ఫలించాలనేది నిర్ణయిస్తాడు. ఆయన ఫలిస్తూ ఉంటాడు, ఆయన ఫలిస్తూ ఉంటాడు, ఆమె ఫలిస్తూ ఉంటాడు. దయచేసి గమనించాలి. ఫలములు లేని చెట్టుగా మాత్రం సంఘంలో ఉండద్దు. ఫలములు లేని చెట్టు ఒకటి ఉంది. ఓ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు 3 సంవత్సరాలుగా అది కాపు కాయలేదు. అందుకని ఆ యజమాని అంటున్నాడు, ఆ కాపును పిలిచి, బాబు, ఇది ఫలం ఫలించలేదు, దీని క్రింద ఉన్న భూమి అంతా వ్యర్థమైపోతూ ఉంది, దాన్ని నరికివేయి అని అన్నాడు. సార్, ఈ ఒక్క ఏడాది గడువు ఇవ్వండి, నేను దాన్ని తవ్వి ఎరువు పెట్టి నీళ్లు పెట్టి చూస్తాను. అది ఫలిస్తే సరి, ఫలించకపోతే నరికేద్దాంలే సార్ అని. ఫలించని చెట్టు దేవునికి ఇష్టం లేదు. ఆయన సన్నిధానంలో కూర్చున్న మనం ఏ విషయంలో ఫలిస్తున్నామో చూడండి. ఏ విషయంలో మనం ఫలిస్తున్నామో చూడండి. మొదటిది, దేవుని చూసి ఎదగాలి. లాజరు ధనవంతుడు. 2, బండ మీద కట్టుకుంటున్నామా, ఇసుకలో కట్టుకుంటున్నామా? 3, దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. అప్పుడు వాడు ధన్యుడు. వాడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఆకు వాడకుండా తన కాలమందు ఫలం ఇస్తాడు. ఫలం ఇస్తాడు. ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. దేవుడు మనల్ని ఫలింపచేయాలని ఆశ. అందుకే ఈ శ్రేష్టమైన గ్రంథాన్ని ఇచ్చాడు. ఏదో వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ, వాడి చుట్టూ వీడి చుట్టూ తిరుక్కుంటూ, లేక అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి వృధా కాలయాపన చేయొద్దండి. సమయం ఉన్నప్పుడంతా ధర్మశాస్త్రాన్ని తీసి చదవండి. చదివేటప్పుడు కూడా జాగ్రత్తగా వాక్యము దేవుడు గనక దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే భావనతో చదవండి. అంతేగాని ఏలిబెట్టి యెహోవా నా కాపరి, నాకు ఏం కలగదు, పచ్చిక గల చోట్ల పండుకోమన్నాడు, నీళ్ళుండే తాగమన్నాడు, ఆ ఒడ్డును పోయి తినమన్నాడు, ఇట్లా చదువుకోవద్దండి. అది అర్థం లేని చదువు. బైబిల్ అంటే అది అర్థం లేని చదువు వ్యర్థమని పెద్దలు చెప్తారు. నువ్వు ఎన్నిసార్లు చదివినా దానివల్ల ప్రయోజనము లేదు. యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ చదువుకోవాలి. దాన్ని దివారాత్రాలు ధ్యానించాలి. రేయిం పగలు ఎవడైనా నిన్ను పలకరిస్తే వెంటనే నువ్వు చెప్పాల్సింది, ఎరా ఈరోజు ఏం వాక్యం చదివినావు అని అడగాల. వాడంటే నువ్వేం చదివినావని, నువ్వు చదివింది, నువ్వు ధ్యానించింది వానికి చెప్పాల. అక్క బాగున్నావా? బాగున్నాను, కానీ
వాక్యం చదివినవారా అని అడగాల. దయచేసి వాడంటాడు ఈరోజు చదవలే. లేకపోతే కొంతమంది దొంగోళ్ళు ఉంటారు, చదివినాను. ఏం చదివినావురా? దావీదు కీర్తన 1 అంటాడు, లేకపోతే దావీదు కీర్తన 23 అంటాడు, దావీదు కీర్తన 100 అంటాడు. ఇట్లా చెప్తాడు. దయచేసి వినాలి, వాక్యాన్ని బాగా చదవాలి, ధ్యానించాలి. అప్పుడు నువ్వు నీటి కాలువల ఎవరను నాటబడిన చెట్టులాగా వృద్ధి అవుతా ఉంటావు. ఎవరు నీ వృద్ధిని ఆపలేరు. నీ వృద్ధిని ఎవరు ఆపలేరు. ఎందుకంటే వృద్ధి చేసేవాడు దేవుడు కాబట్టి ఆయనే ఆ నీటి కాలువల యొద్దన నాటబడిన చెట్టులాగా మనల్ని చేస్తాడు.